ఇంగ్లీష్‌లో మనకు సాధారణంగా ఎదురయ్యే ఒక కామన్ కన్‌ఫ్యూజన్ ఏంటి అనంటే, హావ్ ఎప్పుడు ఉపయోగించాలి? హాస్ ఎప్పుడు ఉపయోగించాలి? అని ఒక కన్‌ఫ్యూజన్ అయితే ఉంటుంది. చాలామంది సబ్‌స్క్రైబర్స్, ఫాలోవర్స్ నన్ను అడిగిన విషయం ఏంటి అనంటే, సార్ హావ్‌ని ఎప్పుడు వాడాలి? హాస్‌ని ఎప్పుడు వాడాలి? అని చెప్పి అడుగుతుంటారు. చూడండి మిత్రులారా, మనకి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గనుక ఐ, వి, యూ, దే ఉన్నాయనుకోండి హావ్ యూజ్ చేయాలి. అదే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గనుక హీ, షీ, ఇట్ ఉంటే గనుక హాస్ యూజ్ చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐ హ్యావ్ ఎ వాచ్ అని చెప్పాలి, కానీ ఐ హ్యాజ్ ఎ వాచ్ అని చెప్పొద్దు. అదేవిధంగా మీ దగ్గర ఒక ఫోన్ ఉంది అని చెప్పినప్పుడు యూ హ్యావ్ ఎ ఫోన్ అని చెప్పాలి, కానీ యూ హ్యాజ్ ఎ ఫోన్ అని చెప్పొద్దు. ఒకవేళ మీ ఫ్రెండ్ దగ్గర యాపిల్ ఐఫోన్ ఉందనుకోండి, అప్పుడు ఎలా చెప్పాలి? హీ హ్యాస్ అన్ యాపిల్ ఐఫోన్ అని చెప్పి చెప్తుంటాం. మీ ఫాదర్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయనుకోండి, మై ఫాదర్ అతడు కాబట్టి హీ కాబట్టి మై ఫాదర్ హ్యాస్ లాట్ ఆఫ్ వెల్త్ అని చెప్పి చెప్తుంటాం అన్నట్టు. సో హీ షీట్ వచ్చినప్పుడు హ్యాస్